ప్రేమను పొందటానికి అబద్ధాలు ఆడవచ్చేమో కానీ ప్రేమను మాత్రం అబద్ధం చేయకూడదు. ధనాన్ని చూసే దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కావు. మిమ్మల్ని తిడుతూ ప్రేమించే వాళ్ళని ద్వేషించకండి. వారే మీకు అసలైన వారు. ప్రేమించే వారికి దండించే అధికారం ఉంటుంది. వారి ప్రతి హెచ్చరికలో మీ పైన ప్రేమ ఉంటుంది. ఆడది 10 మందిలో పనిచేయడానికి వెళ్ళింది అంటే తను బలహీనపడిందని కాదు, తన కుటుంబానికి బలం అయిందని అర్థం. బంగారంలోని ప్రతి పోగు ఎంత విలువైనదో, గడిచిపోతున్న కాలంలోని ప్రతి గడియ కూడా అంతకంటే ఎక్కువ విలువైనది. ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది. కోరిక దేవుణ్ణి నమ్మేలా చేస్తుంది. బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది. కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, కొన్ని వద్దనుకోవాలి, కొన్ని వదులుకోవాలి. ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం, లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖం. ఆకాశం నల్లగా మారితేనే చుక్కలు కనబడినట్లు జీవితంలో కష్టాలు వస్తేనే సుఖాల విలువ తెలియవస్తుంది. నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంతగా పైకి తీసుకువస్తుందో, నేను అనే అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది. గెలిచాక నీతో నడిచే వాళ్ళు కంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళను గుర్తుపెట్టుకో. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు మనుషుల యొక్క విలువ తెలుసుకుంటావు. అడగడం చేత కానప్పుడు ఆశపడకు, ఇవ్వడం చేత కానప్పుడు ఆశ చూపకు. నీ జీవితం నీది. ఎవరు నీతో వచ్చినా రాకపోయినా మీ ప్రయాణం ఆపకు. మనం తలపెట్టిన కార్యం మంచిదని నమ్మకం మనకున్నప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం, అలసిపోయినప్పుడు దొరకని నిద్ర, దుఃఖంలో రాని బంధాలు, కష్టాల్లో ఉన్నప్పుడు రాని స్నేహం, చచ్చిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థం. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అస్సలు అశ్రద్ధ చేయకు. వాడకం లేకపోతే నీరు పాచిపడుతుంది, ఇనుము తుప్పు పడుతుంది. అట్లే మాటలు లేకపోతే మమతలు మాయమవుతాయి, బంధాలు బలహీనపడతాయి. ఒక పూట ఉపవాసమైన ఉండు, కానీ అప్పు మాత్రం చేయకు. ఎందుకంటే ఆకలి తీరని అంత ఈజీగా అప్పు తీరదు. ఒకరి కళ్ళు నుంచి కన్నీళ్లు వచ్చేటప్పుడు మరొకరి కళ్ళు నుంచి కూడా కన్నీళ్లు వస్తే ఆ బంధం కన్నా ఉన్నతమైన బంధం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. బాధ్యత అనేది వయసును బట్టి వచ్చేది కాదు, ఇంట్లో పరిస్థితిని బట్టి స్వీకరించేదే బాధ్యత. వెంట నడిచే వారిని వదులుకోకపోవడం ఎంత ముఖ్యమో, ఎంత చేసినా మనల్ని అర్థం చేసుకునే వారిని వదిలేయటం కూడా అంతే అవసరం. ఇంట్లో కుక్క మొరిగినంత వీధిలో కుక్క మొరగదు. అలాగే మన అనుకున్న వాళ్ళే మన గురించి బయట చెడుగా చెప్తారే తప్ప బయట వాళ్లకు ఆ అవసరమే ఉండదు. గుడ్డిగా ఎవరిని అంత తొందరగా నమ్మకూడదు. జీవితంలో 4 అద్భుతమైన విషయాలు: వెనక్కి తిరిగి చూస్తే అనుభవం, ముందుకు చూస్తే ఆశ, చుట్టూ చూస్తే కనిపించేది వాస్తవం. నీ అంతరాత్మను లోతుగా చూస్తే నీకు నువ్వే కనిపిస్తావు. 100 బంధాలు ఉండవచ్చు, కానీ నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజం అనేది. మౌనం అంటే నిశ్శబ్దం కాదు, మనం మనతో మాట్లాడుకోవడం. ఏకాంతం అంటే ఒంటరితనం కాదు, మనలో మనతో యుద్ధం చేయడం. మీకు వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకండి. కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చేయకండి. మన మనసు సరిగ్గా లేనప్పుడు మాటలు జారకూడదు. ఎందుకంటే మనసు మార్చుకునేందుకు మార్గాలు ఉన్నాయి, కానీ మాటల్ని వెనక్కి తీసుకునేందుకు ఒక్క మార్గం కూడా లేదు. చేసే మాట చెప్పకు, ఇచ్చిన మాట తప్పకు, నమ్మిన వాళ్ళు మోసగించకు, నా అనే వాళ్ళను వదిలిపెట్టకు. స్వశక్తి మీద ఆధారపడిన మనిషి ఎప్పుడైనా సంతోషంగానే ఉంటాడు. తెలివితేటలు మాత్రమే ఉంటే సరిపోవు, కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకోండి, కష్టాన్ని పూర్తిగా నమ్ముకోండి. మిత్రమా, మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎందరు ఉన్నా, ఎక్కడ ఉన్నా రాళ్లలో ముత్యం వలె కనిపిస్తుంది.
నీ ముందు ఎవరున్నారు, నీ వెనక ఎవరున్నారో అనవసరం. నీకు కష్టం వస్తే ఎంతమంది నీ పక్కన నిలిచారు అనేదే ముఖ్యం. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనస్సును బట్టి మనల్ని ప్రేమించేవారే మన నిజమైనటువంటి ఆప్తులు. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, అదే ఒక్క మాటతో లేని బంధాన్ని పెంచుకోవచ్చు. ఇష్టం ఎక్కువగా ఉన్న వారి మీద కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమే. ఎవరు ఏం చెప్పినా విను, కానీ నీ అంతరాత్మ ఏమి చెబుతుందో అది మాత్రమే చేయి. ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవరూ లేరు. భూమిపై ఉండే ప్రతి జీవికి ప్రాణం ఉంటుంది. కేవలం మనిషికి మాత్రమే ప్రాణంతో పాటు మనస్సు ఉంటుంది. మనస్సును కోసి మాటలతో హింసించే బ్రతికుండగానే ప్రాణం చచ్చిపోయేలా మాట్లాడినప్పుడు అనిపిస్తుంది, మనిషిగా ఎందుకు ప్రాణం పోసుకున్నామా అని. ఆలోచించు మిత్రమా. మంచి చేస్తే శత్రువైనా మెచ్చుకోవాలి, చెడు చేస్తే మిత్రుడైనా విమర్శించాలి. ఏ స్నేహం చివరి వరకు ప్రయాణిస్తుందో లేదో తెలియదు, కానీ ప్రతిరోజు పలకరింపు అనే ఆ స్నేహానికి ప్రాణం పోస్తుంది. జీవిత ప్రయాణంలో అలా డబ్బుల కొరకు పరుగులు తీసి అలిసిపోయి చివరకు డబ్బుల వెంట పరుగులు తీసేవారు వెనుతిరిగి చూసుకుంటే మిగిలేది వయసు పైబడ్డ శరీరం, దూరమైన బంధాలు, దూరమైన ప్రేమ, అనురాగాలు. జీవితానికి డబ్బు అవసరమే, కానీ డబ్బే జీవితం మాత్రం కాదు. అదృష్టానికి ఆకలి తక్కువ, దారిద్ర్యానికి దారులు ఎక్కువ. దాసోహం అయిపోయాక ధైర్యముగా ఎదురీదు. అహంకారం వద్దు, విధేయత నేర్చుకో. చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం, చెరువు ఎండినప్పుడు చేపలే చీమలకు ఆహారం. గుర్తుపెట్టుకో. మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుని వెలుగు తగ్గదు. అపజయాలు ఎదురైనంత మాత్రాన నీ విలువ మారదు. ఎప్పటికైనా వస్తారని ఎదురు చూడటం ఆశ, ఎప్పటికీ రారోని తెలిసిన ఎదురు చూడటం ప్రేమ. అన్వేషించడం మొదలుపెట్టు, ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు. పడటం నేర్చుకో, ఈర్ష్యపడటం మానుకో. ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు. ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు, ఏకాగ్రతను అస్సలు కోల్పోకు. ఉన్నతంగా ఆలోచించి ఊహకు అందేలా ఆచరించు. ఐకమత్యాన్ని సాధించడం మర్చిపోకు. ఒంటరి జీవితం నేర్పిన గుణపాఠాలు, ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒకరోజు నీకు పునాదులని మరిచిపోకు. మిత్రమా, జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు, మరికొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో, ఇంకొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు, మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల. నిన్ను తిట్టే వాళ్ళందరూ నీ శత్రువులు కాదు, నిన్ను మెచ్చుకునే వారందరూ నీ మిత్రులు కాదు. కష్టం మిత్రుడిని చూపిస్తుంది, కన్నీరు శత్రువుని గుర్తిస్తుంది. ఆలోచన వెనుకడుగు వేసినప్పుడు ఆవేశం ముందుకు వస్తుంది. ఆలోచనలతో చేసే పని సత్ఫలితాలను ఇస్తుంది. ఆవేశంతో చేసే పని అనర్థాలను తెచ్చి పెడుతుంది. విజయం నుండి బలం చేకూరదు, మన పోరాటాలే మన బలాన్ని వృద్ధి చేస్తాయి. కష్టాలు ఎదురైనప్పుడు వాటికి లొంగకపోవడమే బలం. కాలం మనుషులను మార్చదు, కాలం గడిచే కొద్దీ మనుషులు అసలు నైజం బయటకు వస్తుంది. వదిలి ఉండలేని ప్రతి ఇష్టాన్ని అలవాటైనా చేసుకోవాలి, లేదా భరించడమైనా నేర్చుకోవాలి. సమస్య ఎప్పుడు నీ చుట్టూ కుంభవృష్టిగా కురమని గొడుగనే ఆత్మవిశ్వాసంతో ఉంచుకో. ఎంతటి జడివాడనైనా నిన్నేమి చేయజాలదు. అదృష్టాన్ని నమ్ముతాను నేను. ఎంత కష్టపడితే అది నిన్ను అంతగా వరిస్తుంది. అదృష్టం అనేది తలరాత కాదు, మన కృషిలోనే ఉంటుంది. దరిద్రం అంటే జరిగే చెడు కాదు, చాలనే అదృష్టం, అందని అవకాశం, చస్తూ బ్రతికే ఆశ, ఇవి కూడా దరిద్రాలే. మనిషి ఎప్పుడు పూర్తి ముక్కుసూటిగా ఉండరాదు. ఎందుకంటే ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే, వంగిపోయే దర్బలు కాదు. జీవితం అనేది ఒక ప్రశ్న లాంటిది, ఎవరు సమాధానం చెప్పలేరు. చావు అనేది సమాధానం లాంటిది, కానీ ప్రశ్నించే ధైర్యం ఎవరికీ ఉండదు. ఆనందానికి మించిన
ఆరోగ్యం లేదు, సంతోషానికి మించిన సంపద లేదు, సేవకు మించిన స్వర్గం లేనే లేదు. సమస్త తప్పిదాలకు కారణం మనస్సు. దాన్ని సరిగ్గా ఉంచుకుంటే ఎప్పటికీ తప్పులు చేయవు. విత్తు మంచిదైతే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది. అదేవిధంగా నీ ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తావు. ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా నీపై నీకు గల నమ్మకాన్ని విడువకు. అంతిమ విజయం నీదేనని మరువకు. మిత్రమా, నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని ఓపికతో జీవిస్తే బాధపడే 1000 క్షణాలు తప్పించుకోవచ్చు. వేరే వారి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకో. ఎందుకంటే అన్నింటినీ సొంత అనుభవంతో నేర్చుకోవాలంటే ఈ జీవితకాలం సరిపోదు. మార్గం తెలిసిన వాడే మేధావి, చూపించినవాడు నాయకుడు, దాటినవాడు సమర్థుడు. మార్గం తెలిసి చూపించక దాటినవాడు అసమర్థుడు. ధనం మీద ఆశ పెరిగే కొలది ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి.